సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్ట్‌ని చదివే ప్రయత్నం చేస్తాను. విదేశీ అతిథులు, విదేశీ ప్రధానులు, అధ్యక్షులు భారతదేశ పర్యటనకొచ్చినప్పుడు వారికి ఇచ్చే ప్రత్యేక విందులో మన దేశ లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడిని ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే సదరు అధ్యక్షులు, ప్రధానమంత్రులు భారత్‌లో తాము ఎవరిని కలవాలో, ఎవరిని కలవకూడదనే చాయిస్ కూడా ఉంటుంది. సదరు ప్రధానమంత్రులు, అధ్యక్షులు తమకి ఇష్టం లేని వాళ్ళతో కలిసి విందులో పాల్గొనడానికి ఇష్టపడరు. ఇక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రాహుల్‌తో కలిసి కరచాలనం చేసి విందులో పాల్గొంటాడు అని అనుకోవడం పిచ్చితనం. బదులుగా శశి థరూర్‌ని ఆహ్వానించడం రాహుల్‌ని అవమానించడం కాదు, రాహుల్‌ని అనుమానిస్తున్నారు. వ్లాదిమిర్ పుతిన్‌కి, జార్జ్ సోరెస్‌కి అస్సలు పడదు. రాహుల్‌కి, జార్జ్ సోరెస్‌కున్న సంబంధం ఏమిటో మనకంటే పుతిన్‌కే ఎక్కువ తెలుసు. అటువంటప్పుడు పుతిన్ రాహుల్‌తో కలిసి విందులో ఎలా పాల్గొంటాడు? రాహుల్ యూరోప్ దేశాలలో తిరిగి ఎవరితో కలిసి ఏం మాట్లాడుతున్నాడో మన రాకంటే ఎక్కువ పుతిన్‌కే తెలుసు. అటువంటప్పుడు పుతిన్ రాహుల్‌తో కలిసి విందులో ఎలా పాల్గొంటాడు? వియత్నాం, బర్మా, మలేషియాలలో రాహుల్ ఎవరిని ఎందుకు కలుస్తున్నాడో పుతిన్‌కి తెలుసు. అటువంటప్పుడు పుతిన్ రాహుల్‌తో కలిసి విందులో ఎలా పాల్గొంటాడు? బంగ్లాదేశ్‌లోని ఒక 5 స్టార్ హోటల్లో ఎక్స్-సిఐఏ ఏజెంట్‌ని పుతిన్ మనుషులే హత్య చేశారు. కారణాలేమిటో పుతిన్‌కి, మోడీజీలకు తెలుసు. అటువంటప్పుడు పుతిన్ రాహుల్‌తో కలిసి విందులో ఎలా పాల్గొంటాడు? ఎక్స్-సిఐఏ ఏజెంట్ హత్య జరిగిన 10 రోజుల తర్వాత పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ హత్యకు గురయ్యాడు. ఎవరు హత్య చేశారో, ఎందుకు హత్య చేశారో పుతిన్‌కి, మోడీజీలకు తెలుసు. అటువంటప్పుడు పుతిన్ రాహుల్‌తో కలిసి విందులో ఎలా పాల్గొంటాడు? చైనాలో ఎస్సీఓ సమావేశాలకు వెళ్ళినప్పుడు పుతిన్, మోదీజీలు పుతిన్ కారులో రహస్యంగా ఎందుకు మాట్లాడుకున్నారో, ఏం మాట్లాడుకున్నారో వాళ్ళిద్దరికీ తెలుసు. అటువంటప్పుడు పుతిన్ రాహుల్‌తో కలిసి విందులో ఎలా పాల్గొంటాడు? రాహుల్ కాదు, కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాల్సిన ప్రశ్న ఒకటుంది. అది ఆపరేషన్ సింధూర్ ఆగిన తర్వాత పాకిస్తాన్ మీద భారత్ ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందో వివరించడానికి బీజేపీ ప్రతినిధులతో పాటు ప్రతిపక్షాల నుండి శశి థరూర్‌తో పాటు అసదుద్దీన్ ఓవైసీ వివిధ దేశాలకు వెళ్ళినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ నేను వెళ్తానని ఎందుకు అడగలేదు? సమాధానం చెప్పాలి. అసలు సొంతంగా ఏ టాపిక్ మీదైనా మాట్లాడలేని రాహుల్, యూరోప్ నుండి వచ్చిన స్క్రిప్ట్ ని బట్టి పెట్టి మాట్లాడే రాహుల్ పుతిన్‌తో కలిసి విందులో పాల్గొని ఏం మాట్లాడతాడు? భారత్లో ప్రజాస్వామ్యం లేదని అరుస్తాడా? పుతిన్‌కి కానీ, జీ జిన్పింగ్ కానీ ప్రజాస్వామ్యం పేరు వింటేనే మండిపడతారు. భారత రాజ్యాంగం పుస్తకం ఒకటి జోబులో పెట్టుకుని తిరుగుతుంటాడు రాహుల్. కానీ ఆ పుస్తకంలో ఎన్ని పేజీలు ఉన్నాయని అడిగితే చెప్పలేడు. రాజ్యాంగం అనే పేరు వింటేనే పుతిన్‌కి కంపరం ఎత్తుతుంది. యూపీఏ చైర్పర్సన్ అనేది రాజ్యాంగ పదవి కాదు. కానీ 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రిని పక్కకి నెట్టేసి సోనియా మాట్లాడేది విదేశీ ప్రతినిధులతో. 11 ఏళ్ల తర్వాత గత వైభవం గుర్తుకు వచ్చినట్లున్నది రాహుల్‌కి అంటూ ఒక పోస్ట్ పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.